హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఆర్ గుండె ప్రాబ్లం రాకుండా ఉండాలని అనుకునే వాళ్ళు ఎస్పెషల్లీ ఒక వీక్లీ అట్లీస్ట్ కుదిరితే 120 to 150 minutes ఆఫ్ సింపుల్ బ్రిస్క్ వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు సైక్లింగ్ కానివ్వండి, ఈ స్విమ్మింగ్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ వాకింగ్ కూడా మీరు యూ డోంట్ హ్యావ్ టు జాగ్, అంటే ఫాస్ట్గా పరిగెత్తాలి అన్నది లేదు. రెగ్యులర్గా ఇఫ్ యూ కెన్ జాగ్ ఇట్ ఈస్ గుడ్, బట్ ఇఫ్ యూ కెనాట్ జాగ్ ఈవెన్ వాకింగ్ ఈజ్ ఆల్సో విల్ బీ హెల్ప్ఫుల్. అట్లీస్ట్ 120 to 150 minutes a week, 5 days a week చేసుకున్నట్లయితే, విచ్ ఆల్మోస్ట్ కమ్స్ డౌన్ టు 30 minutes, హాఫ్ అన్ అవర్ పర్ డే వాకింగ్ చేసుకున్నట్లయితే హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రివెన్షన్. హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్కి ఇది వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్. ఇంకా చూసుకున్నట్లయితే డైట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ అబౌవ్ 40, అబౌవ్ 45, ట్రై టు కన్జ్యూమ్ లెస్ సాల్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ట్రై టు డిక్రీజ్ యువర్ ఫ్యాట్ ఇంటేక్, ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ పామ్ ఆయిల్, ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నిట్లో పామ్ ఆయిల్ వాడతారు. సో ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కొంచెం తగ్గించండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ట్రై టు కన్జ్యూమ్ హెల్దీ ఫ్యాట్స్ విచ్ ఆర్ లైక్ ఫిష్ ఆయిల్, ఫిష్ అండ్ డ్రై ఫ్రూట్స్ విత్ మినిమల్, అంటే లిమిటెడ్ క్వాంటిటీస్లో డ్రై ఫ్రూట్స్. మళ్ళీ ఎక్సెస్ డ్రై ఫ్రూట్స్ కూడా యూరిక్ యాసిడ్ ఇబ్బంది వస్తుంది, యూరిక్ యాసిడ్ పెరిగే ఇవి వస్తాయి. సో ఆయిల్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు సన్ఫ్లవర్ వాడచ్చు, కొన్నిసార్లు యూ కెన్ కీప్ చేంజింగ్ ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయా ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా అన్ని రకాల ఆయిల్స్ మధ్య మధ్యలో చేంజ్ చేస్తూ ఉండాలి, సో దట్ యూ గెట్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద ఆయిల్స్. అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది, సో దట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్, బట్ ఇట్ షుడ్ బీ యూజ్, కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ షుడ్ బీ యూజ్డ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్, నాట్ విత్ అంటే ప్రతి డైలీ వీటిలో కాకుండా ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ ఇట్ కెన్ బీ యూజ్డ్. సో ఎక్సర్సైజ్ అండ్ డైట్, దీస్ ఆర్ ద మేజర్, దీస్ హ్యావ్ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ప్రివెంటింగ్ హార్ట్ డిసీజ్, ఎస్పెషల్లీ రిస్క్ ఉన్న వాళ్ళు. వీటి వలన కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకుంటే. సో వీటి వల్ల, అండ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్లో ఉన్నప్పుడు హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి దే ప్లే మేజర్ రోల్.